గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు ఉప్పొంగాయి. ఈ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. బుడమేరు, మున్నేరు వాగు ఉప్పొంగడంతో విజయవాడ, ఖమ్మం నగరాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఈ ఉధృతి ఇంకా కొనసాగుతోంది. నాగార్జున సాగర్ ఎడమ కాలువకు గండిపడడంతో చాలా ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని ప్రాంతాలలో రైల్వే ట్రాక్లలో కంకర కొట్టుకుపోగా మరికొన్ని చోట్ల పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇప్పటికే యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టినప్పటికీ రైళ్ల పునరుద్ధరణకు మరికొంత సమయం పట్టేలా ఉంది. ఈ నేపథ్యంలో పలు రైల్వే ట్రాక్లు కొట్టుకుపోవడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే 140 రైళ్లను దారి మళ్లించగా మొత్తం 432 రైళ్లను రద్దు చేసింది. మరో 13 రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. రద్దయిన వాటిలో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లు ఉన్నాయి. ఇప్పటికే విజయవాడ, హైదరాబాద్ NH65 రహదారిలో పలు చోట్ల వరద నీరు ఇంకా ప్రవహించడంతో వాహనాలను కూడా నిలిపివేశారు. ఈ మార్గంలో సుమారు 1000కి పైగా ఆర్టీసీ బస్సులను రద్దు చేశారు. దీంతో అటు రైళ్లు రద్దవడంతో పాటు బస్సులు కూడా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర ప్రయాణికులను వేరే మార్గాలలో ప్రయాణించడానికి పరిమిత సంఖ్యలో అనుమతిస్తున్నారు. ఈ పరిస్థితులలో అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయొద్దని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటన చేసింది. ముందస్తుగా స్కూల్స్ మరియు కాలేజీలకు సెలవులు ప్రకటించారు. ముంపు ప్రాంతాల ప్రజలకు ఇప్పటికే మోటార్ బోట్స్ సహాయంతో ఆహారం, నీళ్లు అందిస్తున్నారు. సీఎం చంద్రబాబు గత రాత్రంతా ముంపు ప్రాంతాలలో పర్యటిస్తూ ప్రజలకు అత్యవసరాలు అందిస్తూ వారికి భరోసాగా నిలిచారు.